రివ్యూ ఆఫ్ మిత్రమండలి సినిమా ఇప్పుడే చూశాను. సినిమా చూసిన తర్వాత నాకు పెద్దగా సినిమా నచ్చలేదు. వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పాలి. లేదంటే ఇది డైరెక్ట్గా ఓటీటీలోకి రిలీజ్ చేసినా బాగుండు అనిపించేది. ఎందుకు ఇలా అనిపించింది అంటే, బన్నీవాస్ గారు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్ దగ్గర నుండి. ప్రతిసారి కామెడీ సినిమాలు దింపేస్తే బాగా అట్రాక్ట్ చేసుకుంటారు కంటెంట్ లేకపోయినా అని అనుకున్నారు. కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్గా ఒక ఫ్లాప్ అయితే అందుకుంది ఈ సినిమా ద్వారా. సో నేను ఈ మధ్యకాలంలోనే మనం చాలా నవ్వుకునే సినిమాలు 'సింగల్' కానీ, 'ప్రేమలో' కానీ, తర్వాత 'లిటిల్ ఆర్ట్స్' కానీ ఇలా వస్తున్నాయి వరుసగా కామెడీ సినిమాలు. మళ్ళీ అదే కామెడీ టైమింగ్ పెట్టి ఏదో స్టోరీ లేకుండా సినిమాని నడిపించేద్దాం అనుకున్నారు. కానీ అది ఈసారి అయితే వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే, చాలా రొటీన్ అంటే రొటీన్ స్టోరీ. అసలు ఇలాంటి రొటీన్ స్టోరీ డైరెక్ట్గా ఓటీటీలో చూస్తే వన్ టైం వాచబుల్ అయినా కొంచెం బాగుండేది. మరి ఎక్కడ కూడా కామెడీ అయితే ఎక్కువగా వర్కౌట్ కాలేదు. ఇంకా బీజిఎం చెప్పక్కర్లేదు. ఇంకా సినిమా సాంగ్స్లోనైతే బ్రహ్మానందం గారు ఒక్క సాంగ్లో కనిపించారు. సాంగ్స్ కూడా పెద్దగా ఎక్కవు. రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లోని వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా స్టోరీ నేను చెప్పను. స్టోరీ రివీల్ చేశాను అనుకోండి, వన్ టైం వాచబుల్ కాస్త అసలు సినిమాయే చూడడం. పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ ఏమీ లేవు ఈ సినిమాలోని. అలాగని రొటీన్ కమర్షియల్ కామెడీ మూవీ చూసినట్టు అనిపించింది. ఎనీవే, లేట్గా చెప్పినా లేటెస్ట్గా చెప్పడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. ఇలాంటి సినిమాలు ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అవ్వడమే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఓవరాల్ రివ్యూ చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ పర్వాలేదు, ఏదో బండాలా కదిలింది. ఇంకా సినిమాలో సాంగ్స్ కానీ, బీజిఎమ్స్ కానీ, కామెడీ కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఏదో అక్కడక్కడ వర్కౌట్ అయింది. వన్ టైం యావరేజ్ ఫిలిం అని చెప్పాలి. అంతకన్నా ఒక్క మొక్క ఎగస్ట్రా చెప్పినా నా టికెట్కి ఇది వర్త్ కాదనిపిస్తుంది. డైరెక్ట్గా ఓటీటీలోనే వచ్చేస్తుంది 2 వారాల తర్వాత. ఓటీటీలోని చూడడం నాకు బెస్ట్ అనిపించింది ఈ మూవీని. ఈ సినిమాకి నేను 5కి 2 ఇస్తున్నాను. ఎనీవే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.